కర్నూలు జిల్లా ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణను దారుణంగా హత్య చేశారు. గుంతకల్ సమీపంలో లక్ష్మీనారాయణ వాహనాన్ని దుండగులు ఢీకొట్టి ఆ తర్వాత కత్తులతో దాడి చేశారు. చికిత్స కోసం లక్ష్మీనారాయణను గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుడు లక్ష్మీనారాయణ కేడీడీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ వైకుంఠం శ్రీరాములు హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి. సింధు కర్నూలు జిల్లా ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దారుణ హత్యకు గురయ్యారు. ఏదైతే ఈ రోజు ఉదయం సమయంలో ఏదైతే చిప్ప నుంచి గుంతకల్ వెళ్తున్న సమయంలో ఆయన వాహనాన్ని టిప్పర్ తో ఢీ కొట్టించి అనంతరం ఏదైతే లక్ష్మీనారాయణను అతి దారుణంగా ఏదైతే కత్తులతో పొడిచి అతను హత్య చేసే ప్రయత్నం చేశారు దుండగులు. అయితే స్థానికంగా ఉన్న కొంతమంది అతన్ని హుటాహుటిన గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యంలోనే లక్ష్మీనారాయణ మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే లక్ష్మీనారాయణ ఆలూరు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. గతంలో ఇతని పైన హత్యాయత్నం కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఆలూరు కేడీసీసీ మాజీ చైర్మన్ వైకుంఠం శ్రీరాములు హత్య కేసులో ఇతను ముద్దాయిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదైతే కక్షపూరితంగా ఇతను హత్య చేసేందుకు ఈ రోజు ఏదైతే గుంతకల్ వెళ్తున్న సమయంలో దారి కాసి మరి టిప్పర్ తో ఢీకొని అతను వాహనాన్ని ఢీకొని అనంతరం అతను టార్గెట్ చేసుకొని హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన పైన ప్రస్తుతం ఇటు పోలీసులు అయితే విచారణ అయితే ప్రారంభించారు. గతంలో ఎవరైతే కక్షపూరితంగా వ్యవహరించారో లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించేందుకు ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రస్తుతం ఆలూరులో కొంత ఉద్రిక్త పరిస్థితిని నెలకొనడం జరిగింది. ఏదైతే గత కొంత కాలంగా ఈ హత్య రాజకీయాలు ఆలూరులో జరుగుతుండడంతో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఏదైతే ఆలూరులో కావచ్చు మిగతా ప్రాంతాల్లో పికెటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అదైతే ఈ రోజు ఆలూరు పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తినే హత్య చేయడంతో ఆలూరులో కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఏదైతే రౌడీ స్టేట్లు కావచ్చు మిగతా వారు కూడా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నా కూడా ఈరోజు హత్య జరగడంతో ఇటు పోలీసులు కూడా కొంత సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆలూరులో మాత్రం ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు ఇటు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తారు. ఈ రోజు జరిగిన హత్య కేసులో మాత్రం ముద్దాయిలను త్వరగా ఏదైతే పట్టుకునేందుకు పోలీసులు అయితే విచారణ అయితే ప్రారంభించడం జరిగింది. సింధు, థ్యాంక్ యూ శివరాజ్.